సో టుడే నేను ఒక టాపిక్ మీద డిస్కస్ చేయదలుచుకున్నాను. అదేంటంటే యుట్రైన్ అనామలీస్, గర్భసంచిలో ఎదుగుదలలో ప్రాబ్లమ్స్ అన్నమాట. అది కొంతమందికి పుట్టుకతోనే ఏర్పడతా ఉంటాయి. సో దీనివల్ల ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకునే వాళ్ళల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, సో దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి అనే దాని మీద బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. హలో వ్యూయర్స్, నేను డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 రాజమండ్రి. సో యుట్రస్, గర్భసంచి అనేది ఇనీషియల్గా ఎంబ్రియానిక్ స్టేజ్లో, అంటే పిండం దశలో ఉన్నప్పుడు గర్భసంచి అనేది 2 గదుల కింద ఉంటుందన్నమాట. అది దేని నుంచి ఫామ్ అవుతుందంటే మీసోనెఫ్రిక్ డక్ట్స్, అవి ఫ్యూజ్ అవటం వల్ల, అంటే అవి అతుక్కుని నెమ్మదిగా యుట్రస్ ఒక ఆర్గాన్ కింద డెవలప్ అవుతుంది. ఒక సింగిల్ యుట్రస్ కింద డెవలప్ అయ్యి 2 ఫెలోపియన్ ట్యూబ్స్, ఒక సర్విక్స్, ఒక వెజైనా అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో ఇనీషియల్గా 2 మీసోనెఫ్రిక్ డక్ట్స్, అంటే 2 మీసోనెఫ్రిక్ డక్ట్స్ ఫ్యూజ్ అవ్వాలి, అతుక్కుని అది ఒక యుట్రస్ కింద సర్విక్స్, వెజైనా అండ్ 2 ఫెలోపియన్ ట్యూబ్స్ కింద డెవలప్ అవుతుంది. వన్స్ ఇవన్నీ ఏంటంటే మదర్ వూమ్లో ఉన్నప్పుడు ఈ ఫార్మేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో మేల్ ఫీటస్ కింద ఆర్ ఫిమేల్ ఫీటస్ కింద ఫామ్ అవటానికి జెనెటిక్స్ బట్టి అది డిసైడ్ అవుతుంది. XX క్రోమోజోమ్ ఉంటే ఫిమేల్ ఫీటస్ కింద, XY క్రోమోజోమ్ ఉంటే మేల్ ఫీటస్ కింద డెవలప్ అవుతుంది అనమాట. సో మనకి ఫిమేల్ ఫీటస్ బేబీ యుట్రస్ ఎలా గ్రో అవుతుంది అనేది నేను చెప్పాను. సో ఈ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళలో ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ యుట్రస్లో కనపడతా ఉంటాయి. అవి మేము యూజువల్గా పేషెంట్స్ ఇచ్చే హిస్టరీ బట్టి, సో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు, లేదా అవి సడన్గా ఇన్సిడెంటల్గా, సో వాళ్ళు డూయింగ్ ఎగ్జామినేషన్ అనమాట, వాళ్ళని పరీక్షించినప్పుడు, లేదా మేము స్కాన్ చేస్తున్నప్పుడు, లేదా ఒక్కొక్కసారి ఇన్సిడెంటల్ ఫైండింగ్ లాప్రోస్కోపీ చేస్తున్నప్పుడు కానీ, డ్యూరింగ్ సర్జరీ కూడా మేము ఫైండ్ అవుట్ చేయడానికి జరుగుతూ ఉంటుంది యాజ్ అన్ గైనకాలజిస్ట్గా. సో అది ఏజ్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది. కొంతమంది అమ్మాయిలు యంగ్ ఏజ్లో, లైక్ 15, 14 ఆ ఏజ్లోని వాళ్ళ మదర్ తీసుకొస్తూ ఉంటారనమాట. పీరియడ్స్ అనేది రావట్లేదు పాపకి అను, లేదా సైక్లికల్గా మంత్లీ కడుపు నొప్పి రావటం అనే ఒక డౌట్తో పేషెంట్స్ 15-16 ఇయర్స్ ఫిమేల్ని మా దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు. సో ఇన్ జనరల్గా వాళ్ళని ఎగ్జామిన్ చేయడం, అవసరమైతే బ్రీఫ్ హిస్టరీ తీసుకోవటం, అలాగే అవసరమైతే స్కాన్లో కూడా మనకి చేయాల్సి ఉంటుంది. అవసరమైతే ఫర్దర్గా MRI కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా చేసినప్పుడు ఇన్సిడెంటల్గా వీళ్ళకి సమ్ అనామలీ ఉంటుందన్నమాట, సమ్ అబ్స్ట్రక్షన్, అంటే బయటకి మెన్సెస్ వచ్చే దారిలో ఎక్కడో ప్రాబ్లం ఉన్నట్టు. సో ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే కొన్ని మైనర్ అనామలీస్, మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటే మనకి సో చిన్న సర్జరీతోనే రెక్టిఫై చేయొచ్చు. సో కొంతమంది ఏంటంటే కొద్దిగా కౌన్సిలింగ్తో రెక్టిఫై చేయొచ్చు. సో కౌన్సిలింగ్తో అవ్వకపోతే నెక్స్ట్ మేము వాళ్ళకి చిన్న సర్జరీ కూడా అడ్వైస్ చేస్తాం. సో అండర్ స్మాల్ GAలోని పేరుకుపోయి ఉన్న మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఏదో ఉందో బయటికి రావడానికి చిన్న ఇన్సిషన్ ఇస్తాం అనమాట, లైక్ స్మాల్ నిక్. ఇది స్మాల్ అనస్థీషియా ఇచ్చి మేము దాని క్రూషియేట్ ఇన్సిషన్ ఇచ్చి నార్మల్ చేయడానికి ట్రై చేస్తాం. సో వీళ్ళల్లో ప్రాబ్లం అనేది స్మాల్ సర్జరీతో రెక్టిఫై అవుతుంది. సో దీన్నే ఇంపర్ఫరేట్ హైమన్ అంటారు. సో డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ ఇచ్చే హిస్టరీ బట్టి, సో అల్ట్రాసౌండ్ బట్టి మనకి, లేదా MRI కూడా వెళ్ళాల్సి ఉంది. దీన్ని బట్టి మేము ఒక కంక్లూషన్కి వస్తాం. సో కొంతమందికి ఏంటంటే అసలు మీకు యుట్రస్, సర్విక్స్, వెజైనా అని ఉంటుంది. సో కొంతమందికి ఈ వెజైనా అనేది డెవలప్ అవ్వదు, కొంతమందికి సర్విక్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇవి ఏంటంటే కంజెనేటల్గా, అంటే పుట్టుకతోనే అనామలీస్ అంటాం. అసలు ఏర్పడకపోవటం, ఆ ఆర్గాన్ అనేది ఉండకపోవటం, లేదా యుట్రస్ కూడా ఏర్పడకపోవటం, అలా ఉంటాయన్నమాట. సో వెజైనా అనేది కొంతమందికి పూర్తిగా ఏర్పడదు. దాన్నే మేము MRKH సిండ్రోమ్ అంటాం, ముల్లేరియన్ రోకటాయిన్స్కి
కుష్నర్ హాషర్ సిండ్రోమ్ అంటాం. వీళ్ళల్లో ఏంటంటే వెజైనల్ ఏజెన్సీస్ అంటారు. సో వెజైనా అనేది ఏర్పడదు. సో ఇలాంటి వాళ్ళల్లో కూడా ఏమవుతుందంటే మెన్సెస్ అనేది లోపల ఎండోమెట్రియం నుంచి ఏర్పడే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల సో అట్ ద ఏజ్ ఆఫ్ ప్యూబర్టీ వీళ్ళకి సో రొటీన్గా ఆడపిల్లల్లో ఎలా జరుగుతుందో అదే ప్రక్రియ జరుగుతుంది. కానీ బయటకు వచ్చే మార్గం లేక సో వీళ్ళల్లోని పెయిన్తో రావటం అనేది చూస్తూ ఉంటాం. సో వీళ్ళకి ఏంటంటే మేము ఎగ్జామిన్ చేసి అవసరమైతే ఎంఆర్ఐ చేసి సో దాన్ని బట్టి డిఫెక్ట్ ఎక్కడ ఉన్నది అని చూస్తాం. సో ఒక్కొక్కసారి ఏ పార్ట్ లేదో దాన్ని మళ్ళీ రీజనరేట్ చేయడానికి అంటే కొత్తగా పార్ట్ని క్రియేట్ చేయడం అనేది కూడా చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఇఫ్ ఇట్ ఈస్ బాగా ప్రాబ్లమాటిక్ ఉంటే ఆ ప్రాబ్లమ్ని కూడా తీసేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆర్గాన్లో ఎక్కడైతే బాగా ఎండోమెట్రియం వల్ల వచ్చిన మిన్స్ట్రల్ ఫ్లూయిడ్ ఏదో ఉందో బాగా ఎక్కువగా అక్యుములేట్ అయిపోతే ఒకసారి తీయాల్సి ఉంటుంది. సో అది వెరీ రేర్ అనమాట. సో ఇలాగా యంగ్ ఏజ్లోని చూస్తూ ఉంటాం. సో ఈ కండిషన్స్ ఇప్పుడు నేను డిస్కస్ చేసినవి చాలా రేర్. సో ఇలాగే ఇది వన్ ఆఫ్ ద స్మాల్ అనామలీ. సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి నార్మల్ మెన్సెస్ అనేవి వస్తాయి. కాకపోతే ఏంటంటే ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళనే మనం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారని చెప్పి పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో వీళ్ళల్లో కూడా మేము జస్ట్ ఇన్ జనరల్ ఎగ్జామిన్ చేయడం లేదా అవసరమైతే కొన్ని టెస్టులు చేయడం. సో వాళ్ళ జనరల్ ఎగ్జామినేషన్ లైక్ వాళ్ళ నార్మల్ గ్రోత్ ఎలా ఉంది, సో వాళ్ళ వాయిస్ ఎలా ఉంది, వాళ్ళ మిగతా జెనిటల్ ఆర్గాన్స్ డెవలప్మెంట్ ఎలా ఉన్నది అనేది ఒక ఫిమేల్ గైనకాలజిస్ట్ అనేది ఎగ్జామిన్ చేస్తారనమాట. సో చేసినప్పుడు ఏంటంటే అవసరమైతే వాళ్ళకి ఎగ్జామినేషన్తో పాటు ఒక అల్ట్రాసౌండ్ కూడా చేస్తాం. సో అల్ట్రాసౌండ్లో అనేది మనకు 50% ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఇందులో ఏంటంటే యుట్రైన్ అనామలీస్ ఎంతవరకు ఉన్నాయనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే యూజువల్గా ఎంఆర్ఐ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండట్లేదు. సో ఒక 3D అల్ట్రాసౌండ్ అంటే 3 డైమెన్షనల్ అల్ట్రాసౌండ్ తోటి ఏంటంటే యాజ్ ఈక్వల్ టు అన్ ఎంఆర్ఐ. సో ఇమేజ్ ఎంత యాక్యురసీతో డయాగ్నోసిస్ ఇస్తుందో అదే 3D అల్ట్రాసౌండ్ తోటి మేము గైనకాలజిస్ట్ వీఆర్ డూయింగ్ ద స్కాన్స్. సో ఇలా స్కాన్స్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కడైనా డిఫెక్ట్ ఎంతవరకు ఉంది అనేది తెలుస్తుంది. సో ఏదన్నా ఆర్గాన్ డెవలప్ అవ్వకపోతే మనకి ఈ 3D అల్ట్రాసౌండ్తో తెలుస్తుంది అనమాట. లైక్ వెజైనల్ ఎట్రీషియా, సర్వైకల్ ఎట్రీషియా, యుట్రస్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, సో ఫ్యూజన్ డిఫెక్ట్స్ ఏమైనా వచ్చాయంటే ఈ ఎంబ్రియానిక్ స్టేజ్లోని మీసోనెఫ్రిక్ డక్ట్స్ అనేవి ఫ్యూజ్ అవ్వకపోతే ఏమవుతుందంటే సో అవి 2 కిందే అలా ఉండిపోతాయి. సో 2 కింద ఉండిపోతాయి. సో కొంతమందిలో ఏంటంటే 2 యుట్రసెస్ అంటారు ఆర్ డబుల్ యుట్రస్ అంటారు. సో యూజువల్గా మనకి సింగిల్ యుట్రస్ వెల్ ఫార్మ్డ్ ఉండాలి. కాకుండా అలా 2 యుట్రసెస్ ఉన్నాయంటే వీళ్ళు కంజెనేటల్గానే అంటే పుట్టుకతోనే ప్రాబ్లం ఉన్నట్టు. సో దాన్నే యుట్రైన్ డైడల్ఫస్ అంటాం. సో ఇదొక కైండ్ ఆఫ్ అనామలీ. సో సెకండ్ అనామలీ వచ్చి ఫ్యూజన్ అవుతుంది. అంటే రెండు డక్ట్స్ ఏ ఉన్నాయో నెమ్మదిగా ఫ్యూజ్ అవుతాయి, కానీ అది హాఫే అవుతుంది అనమాట ప్రక్రియ, కంప్లీట్గా అవ్వదు. సో దీన్నే మనం బైకార్నియేట్ యుట్రస్ అంటారు. సో బైకార్నియేట్ యుట్రస్ అంటే ఫ్యూజన్ ఉంటుంది కానీ కంప్లీట్గా ఉండదు. సో వీళ్ళకి ఏంటంటే యుట్రస్ స్పేస్ తగ్గిపోతుంది అనమాట. యూజువల్గా యుట్రస్ అనేది ట్రయాంగులర్గా పైన వచ్చేసరికి బాగా బ్రాడ్గా ఉంటుంది. సో వీళ్ళల్లో ఏంటంటే యుట్రస్ సరిగ్గా ఫ్యూజ్ అవ్వకపోవటం వల్ల ఏంటంటే స్పేస్ తగ్గిపోయి అలాగే లోపల కూడా సెప్టమ్ ఉండిపోతుంది అనమాట. సో సెప్టమ్ అంటే ఇట్ క్యాన్ బి కంప్లీట్ ఆర్ పార్షియల్ సెప్టమ్, ఇలా ఒక పొర కింద ఉండిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది కొంచెం కష్టం అవుతుంది. వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చినా నిలబడవు అనమాట కొంతమంది. సో కొంతమంది పేషెంట్స్ ఎలా వస్తారంటే మాకు ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి కానీ అబార్షన్స్ అయిపోతున్నాయి అని చెప్పి. సో దీన్ని ఎందుకు అవుతున్నాయంటే వాళ్ళకి లోపల యుట్రస్ స్పేస్ నార్మల్గా ఉండలేకపోవటం వల్ల. సో స్పేస్ ఎప్పుడైతే చిన్నగా ఉంటుందో బేబీ గ్రోత్ అవడానికి స్పేస్ ఉండదు. సో వీళ్ళల్లో ఏంటంటే రికరెంట్ అబార్షన్స్ కానీ బేబీ గ్రోత్ సరిగ్గా లేకపోవటం, లేదా 7th 8th 9th మంత్ వెళ్ళినా కూడా ఏమవుతుందంటే నార్మల్గా బేబీ పొజిషన్లో అబ్నార్మల్ ఉండటం, బిడ్డ ఎదురుకాళ్ళతో ఉండటం, లేదా వాళ్ళకి పెయిన్స్ అనేవి ఎర్లీగా రావటం అనమాట.
లేబర్ పెయిన్స్ అనేవి ఎర్లీగా స్టార్ట్ అవటం, సో డెలివరీ అనేది నార్మల్గా జరగకపోవటం, వాళ్ళకి పెయిన్ సరిగ్గా రాకపోవటం, సో ఇలాగా ఎమర్జెన్సీ సెక్షన్కి తీసుకెళ్లాల్సిన అవసరం పడుతుంది. లేదా వీళ్ళకి ఒక్కొక్కసారి ఆ పెయిన్స్లోని నార్మల్ వాళ్ళకి అయితే డెలివరీ అవుతాయి, వీళ్ళకి ఏంటంటే సడన్గా యుట్రస్ రప్చర్ అవటం, ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి కొంతమందిలో జరుగుతాయి. ఎందుకు అని అంటే వాళ్ళకి సమ్ అబ్నార్మాలిటీ ఉన్నా కూడా జరగచ్చు. సో ఇలా డిఫరెంట్ సినేరియోస్ ఉంటాయి అన్నమాట. సో కొంతమందికి అసలు ప్రెగ్నెన్సీ అనేది రాదు, సో ఈ సెప్టమ్ వల్ల. సో అప్పుడు మేము స్కాన్లో ఏంటంటే వీళ్ళు 3D అల్ట్రాసౌండ్లో ఏంటంటే 3 డైమెన్షనల్గా చూస్తాం. చూసినప్పుడు ఏంటంటే ఆ డిఫెక్ట్ ఎంతవరకు ఉన్నది అనేది చూస్తాం అనమాట. సో ఒకవేళ సెప్టమ్ అంటే ఒక పొర, ఇఫ్ ఇట్ ఈస్ యుట్రస్కి హాఫ్ వే వరకు ఉంటే అది పార్షియల్ సెప్టమ్ అంటాం, పార్షియల్ సెప్టమ్. ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ క్రాసింగ్ ద యుట్రస్ అండ్ ఎక్స్టెండింగ్ అప్ టు ద వెజైన్ అయితే దట్ ఈస్ కంప్లీట్ సెప్టమ్ అనమాట. సో వీళ్ళల్లో ఏంటంటే పీరియడ్స్ అనేది నార్మల్గా ఉంటుంది, సో అబ్స్ట్రక్షన్ అనేది ఏముండదు, సో నార్మల్గానే ఉంటాయి. కానీ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉంటుంది. ప్రెగ్నెన్సీ రావటం కష్టం అవ్వచ్చు కొంతమంది ప్రెగ్నెన్సీ అనేది అసలు నిలబడదు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము చూస్తూ ఉంటాం యాజ్ అన్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. చూసినప్పుడు ఏంటంటే ఎప్పుడైతే మేము స్కాన్ చేస్తామో స్కాన్లో మాకు డీటెయిల్డ్ స్కానింగ్ చేస్తాం. ఒకసారి ఇన్ కేస్ వాళ్ళకి స్కానింగ్లో తెలియకపోతే ఫర్దర్గా ఎంఆర్ఐ కూడా వెళ్లాల్సి ఉంటుంది. చేసినప్పుడు ఎంత ఎర్లీగా సర్జరీకి వెళ్తే అంత మంచిది. సో యూజువల్గా ఏంటంటే సర్జికల్ కరెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సర్జికల్ కరెక్షన్లో ఏంటంటే ఆ సెప్టమ్ అనేది మేము క్లియర్ ఆఫ్ చేస్తాం. ఈ సెప్టమ్ క్లియర్ చేయడానికి ఏంటంటే హిస్ట్రోస్కోప్ అంటాం. హిస్ట్రోస్కోప్ అంటే కింద నుంచే త్రూ వెజైనా అయ్యే మేము స్కోప్ పాస్ చేసి విత్ సిజర్స్ ఆర్ ఎలక్ట్రోకాటరీతో ఏంటంటే ఆ సెప్టమ్ అనేది కట్ చేస్తాం అన్నమాట. కట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో స్పేస్ క్రియేట్ అవునప్పుడు ఏముందంటే సో నెక్స్ట్ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈజీ అవుతుంది. తర్వాత ఒకవేళ ఏదైనా న్యాచురల్గా అయినా ఆర్ త్రూ ఎనీ ఆఫ్ ద ప్రొసీజర్స్ ఐయుఐ అయినా ఐవీఎఫ్లో అయినా సక్సెస్ రేట్ బాగుంటుంది. ఆర్ వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన ఐయుఐ కానీ ఐవీఎఫ్తో ప్రెగ్నెన్సీ వచ్చిన ఫర్దర్గా బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది అనమాట. సో మదర్ క్యాన్ క్యారీ టిల్ టర్మ్ జెస్టేషన్. సో ఇవన్నీ ఏంటంటే మనకి త్రూ ఎగ్జామినేషన్, త్రూ 3D అల్ట్రాసౌండ్ అండ్ ఒక్కొక్కసారి ఇన్సిడెంటల్గా లాప్రోస్కోపీ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. సో ఇది సెప్టమ్ గురించి. సో ఇది జస్ట్ అ బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ యుట్రైన్ సెప్టమ్. సో కొంతమందికి ఏంటంటే యుట్రైన్ సెప్టమ్సే కాదు, కొంతమందికి ట్రాన్స్వర్స్ వెజైనల్ సెప్టమ్స్ ఉంటాయి ఓన్లీ అట్ ద లెవెల్ ఆఫ్ వెజైనా. ఇట్ మే బి లాంగిట్యూడినల్ ఆర్ ట్రాన్స్వర్స్. సో ఫస్ట్ చెప్పినట్టు సో అబ్స్ట్రక్షన్ ఉంటే వీళ్ళకి ఏంటంటే యూజువల్గాని ఎర్లీగానే బిఫోర్ మ్యారేజ్ యంగ్ గర్ల్స్ వస్తూ ఉంటారు, వీళ్ళకి ట్రాన్స్వర్స్ వెజైనల్ సెప్టమ్స్ ఉంటే దానికి కూడా త్రూ సర్జరీ ద్వారా మనం క్లియర్ ఆఫ్ చేస్తే దే విల్ హ్యావ్ నార్మల్ పీరియడ్స్. సో ఒక్కొక్కసారి ట్రాన్స్వర్స్ వెజైనల్ సెప్టమ్ అంటే అది కంప్లీట్గా అబ్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట కింద ట్రాక్ని. సో దానివల్ల వాళ్ళ పీరియడ్స్ అనేవి సరిగా రావు. సో దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎమర్జెన్సీగా కూడా చేయాల్సి ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి బయటపడవు ఎప్పుడు, బికాస్ దే విల్ హ్యావ్ నార్మల్ మెన్సెస్. సో వీళ్ళల్లో ఏంటంటే ఒక్కొక్కసారి లాంగిట్యూడినల్ వెజైనల్ సెప్టమ్స్ ఉన్నాయి. సో అబ్స్ట్రక్షన్ ఏమి ఉండదు, కాకపోతే ఏంటంటే ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అవటం, సో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు ప్రాబ్లం ఉండటం, అలాగే ప్రెగ్నెన్సీస్ వచ్చిన నిలబడలేకపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళకంటే స్కాన్లో తెలుస్తుంది అనమాట. దీన్ని లాంగిట్యూడినల్ సెప్టమ్ అంట. ఇదేంటంటే మనం హిస్ట్రోస్కోప్ ద్వారా ఎలక్ట్రోకాటరీ ఏదర్ మోనోపోలార్ కానీ బైపోలార్ ఎలక్ట్రోకాటరీ యూస్ చేసుకుని నెమ్మదిగా ఆ సెప్టమ్ అనేది మేము తీసేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ అబ్నార్మాలిటీస్. సో ఇలాగే వెరీ రేర్గా సర్విక్స్ ఉండకపోవటం, అసలు యుట్రస్సే ఉండకపోవటం. సో కొంతమందికి యుట్రస్ సర్విక్స్ ఉండదు, బట్ దే విల్ హ్యావ్ నార్మల్ ఓవరీస్. సో అలా కూడా మేము చూస్తూ ఉంటాం అనమాట. సో వాళ్ళకి పీరియడ్స్ అనేవి రావు, అలాగే వాళ్ళకి ఆల్రెడీ ఆ కంప్లైంట్తోనే మా దగ్గరకు వస్తారు. సో వచ్చినప్పుడు ఏంటంటే మాకు స్కాన్లో there will not be any uterus or cervix, but they will have ovaries. Still they can try with their own ovaries అనమాట, వేర్ మేము సైక్లికల్గా వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి ఓవరీస్లో నుంచే కదా మనకి అండాశయాల నుంచి అండాలు అనేవి ఉత్పత్తి అవుతాయి. సో అండాశయాల నుంచి అండాలు ఉత్పత్తి అవడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి ఆల్మోస్ట్ 10 days ఇచ్చిన తర్వాత అవే ఎగ్స్ మేము నెమ్మదిగా బయటికి తీస్తామన్నమాట.
స్మాల్ నీడిల్ తోటి తీసి దాన్ని మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. అండ్ సో వాళ్ళ ప్రెగ్నెన్సీ ఏంటంటే త్రూ సరగసీతో దే క్యాన్ ప్లాన్, అంటే అద్దె గర్భం, దాన్ని థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ అంటాం. సో ఇలాంటి వాళ్ళకి కూడా సొల్యూషన్స్ అనేవి ఉన్నాయి. సో సో రకరకాలుగా, సో కొంతమందికి ఏంటంటే యూట్రస్ కంప్లీట్గా లేకపోవటంలో ఎలాంటి ట్రీట్మెంట్కి వెళ్ళచ్చు, సో ఏమన్నా గర్భసంచిలో ఏమన్నా అడ్డుపొరలు ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్కి వెళ్ళచ్చు, ఏ పరిస్థితుల్లో అయితే ఎమర్జెన్సీగా సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది, సో ఈ అబ్నార్మాలిటీస్ అనేవి మనం ఎలా డయాగ్నోస్ చేయొచ్చు, సో బ్రీఫ్గా ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. సో ఇలాంటి వాళ్ళలో ఏంటంటే యూజువల్గానే అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళలో మేము ఇన్ జనరల్గా సో యూట్రస్, సర్విక్స్, వెజైనా అబ్నార్మాలిటీస్ కానీ ఏమన్నా సెప్టమ్స్ ఉన్న వాళ్ళలో ఏంటి ఇన్ జనరల్గా మాకున్న క్లినికల్ మెటీరియల్లో ఉన్న ఎక్స్పీరియన్స్లో ఏంటంటే వీళ్ళు కొంచెం ఎగ్ రిజర్వ్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అనమాట జనరల్ పాపులేషన్తో. అది ఎందుకు అనేది స్టిల్ ఇట్ ఈస్ అన్ రీసెర్చ్. సో వీళ్ళల్లో ఏంటంటే కొంచెం సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, లైక్ ఎగ్ గ్రో అవటానికి టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ, దాన్నే ఓలేషన్ ఇండక్షన్ అంటాం. లేదా ఒక్కొక్కసారి ఫర్దర్గా దానివల్ల అవ్వకపోతే ఐయుఐకి వెళ్ళటం, లేదా ఐయుఐకి అవ్వకపోతే ఐవిఎఫ్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ అనామలీస్ ఉన్న వాళ్ళకి కొంచెం రిప్రొడక్టివ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా జనరల్ పాపులేషన్లో తగ్గుతుంది అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తే దే క్యాన్ హ్యావ్ ఎ నార్మల్ హెల్తీ బేబీ లైక్ ఎనీ అదర్ కపుల్. సో ఫర్దర్గా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మీరు యూ క్యాన్ విజిట్ అస్ డైరెక్ట్లీ రాజమండ్రి 49 బ్రాంచ్ వేర్ ఐ విల్ బి అవైలబుల్. సో మీకు అవైలబుల్ ఉంటుంది, దాన్ని బట్టి మనం ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, అపోహలు ఉన్నా, డౌట్స్ ఉన్నా యూ క్యాన్ క్లారిఫై. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.